స్టార్టింగ్ లోనే సైబేరియాలో ఉన్న ఒక జైల్ ని చూపిస్తారు. ఇక్కడ చాలా మంది జర్మన్ సోల్జర్స్ ని లైన్ లో నిలబెట్టి ఉంటారు. నిజానికి రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చాలా మంది రష్యన్ సోల్జర్స్ జర్మన్ సోల్జర్స్ ని బంధించి వాళ్ళని ఒక జైల్లో పెట్టి వాళ్ళతో బొగ్గు గనుల్లో పని చేయిస్తూ ఉంటారు. చెప్పాలంటే ఇక్కడ సోల్జర్స్ తక్కువగానే ఉంటారు, కానీ ఈ జైల్ నుంచి ఎవ్వరు తప్పించుకోవడానికి సాహసం చేయరు. ఎందుకంటే ఇది ఊళ్ళకి వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ ఎటు చూసిన మంచే. ఆ జైలు నుంచి తప్పించుకొని పారిపోతే ఆ మంచులోనే నడిచి నడిచి చచ్చిపోవాల్సిందే. అందుకే తప్పించుకోవడానికి కూడా ఎవ్వరూ సాహసం చేయరు. ఈ జైలు మధ్యలో ఉంటుంది, చుట్టూ ఎటు చూసినా మంచే ఉంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా ఈ జైలు నుంచి ఎవ్వరు పారిపోరు. కానీ అక్కడ ఎంత మంది ఉన్నా అందులో ఒక్కడు మాత్రం చాలా తెలివైన వాడు ఉంటాడు. వాడికి ఈ జైలు నుంచి తప్పించుకొని పోయి తన భార్యని కూతుర్ని కలవాలని ఉంటుంది. ఈ ఖైదీ పేరు క్లైమన్. తను మొత్తం 25 సంవత్సరాలు ఇక్కడ శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. కానీ తనకి అనిపిస్తుంది కదా, నా జీవితం సగం ఇక్కడే పోతే నా ఫ్యామిలీతో ఏం గడుపుతానని. అందుకే ఏం చేసైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకోవాలి అనుకుంటాడు. అలా తను అనుకున్నట్టే క్లైమన్ కి ఒక రోజు తప్పించుకునే అవకాశం కూడా వస్తుంది. అక్కడ నుంచి బొగ్గు తీసుకువెళ్లే ట్రాలీలో వెళ్లి దాక్కుంటాడు. అలా ఆ ట్రాలీ మూవ్ అవుతుంది. ముందుకు వెళ్తూ ఉంటే ట్రాలీలో పడుకొని ఆకాశంలోకి చూస్తే పైన ఉన్న చుక్కలు కనిపిస్తాయి. వాటిని చూసి క్లైమన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇక తను తప్పించుకున్నాను అని. కానీ తను అనుకునే లోపే సడన్ గా ఆ ట్రాలీ ఆగిపోతుంది. ఏంటని తన తల పైకెత్తి చూస్తే తన ముందు ఒక రష్యన్ సోల్జర్ గన్ గురి పెట్టుకుని ఉంటాడు. అలా మళ్ళీ తనని జైల్లోకి తీసుకువెళ్లి ఇలా తను పారిపోవడానికి ప్రయత్నించినందుకు ఓపెన్ సెల్ లో బంధిస్తారు. చలికి రాత్రి పగులు అక్కడే తను ఉండాల్సి ఉంటుంది. అలా నైట్ కి వర్షం పడుతున్నా ఆ గడ్డ కట్టించే చలిలో నరకం అనుభవిస్తూ అక్కడే ఉంటాడు. అలా 2 రోజులు తనని అదే సెల్లో ఉంచుతారు. తర్వాత రోజు జైల్ వార్డెన్ క్లైమన్ దగ్గరకు వచ్చి తనని బయటికి తీస్తాడు. కానీ తనని ఒక్క దెబ్బ కూడా కొట్టడు. నీ దోస్తులు నీ కోసం వెయిట్ చేస్తున్నారని తన దోస్తులు ఉండే ప్లేస్ కి తీసుకొని వెళ్తాడు. అక్కడ తన దోస్తులు అందరూ కర్రల్ని బెల్టుల్ని పట్టుకొని రెడీగా ఉంటారు. వాళ్ళు ఇప్పుడు క్లైమన్ పై కోపంలో ఉంటారు. వీడు పారిపోయిన కారణంగా 2 రోజుల నుంచి మాకు తిండి పెట్టడం లేదు అని. అప్పుడే క్లైమన్ కి అర్థమవుతుంది జైల్ వార్డెన్ తన దోస్తులు ఎదురు చూస్తున్నారని ఎందుకు చెప్పాడు అని. అలా చూస్తూ ఉండగానే తన దోస్తులు అందరూ ఒక్కసారిగా అటాక్ చేసి కొట్టుడు కొడతారు క్లైమన్ ని. చాలా గాయాలవుతాయి. వెంటనే తనని జైల్ హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఈ జైల్ డాక్టర్ కూడా ఒక జర్మన్ ఖైదీ అయి ఉంటాడు. అలా క్లైమన్ కి ట్రీట్మెంట్ చేసిన తర్వాత తనకి మెలకువ రాగానే క్లైమన్ డాక్టర్ తో మళ్ళీ అదే మాట అంటాడు. నేను మళ్ళీ ఈ జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నాను, దానికి నువ్వు హెల్ప్ చెయ్యాలి అని. అప్పుడే డాక్టర్ క్లైమన్ ధైర్యానికి ఆశ్చర్యపోతాడు. వీడు ఇన్ని దెబ్బలు తిన్నా సరే ఓటమిని ఒప్పుకోవట్లేదు అని. అలాగే తనకి ఒక సలహా ఇస్తాడు. ఈ జైలు నుంచి తప్పించుకోవాలంటే ప్రాణాలతో ఉండగా అస్సలు తప్పించుకోలేవు. ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకున్నా బయట ఉన్న చలికి మధ్యలోనే చచ్చిపోతావు. నీకు ఇంకో విషయం చెప్పనా, నువ్వు తప్పించుకోకుండా ఇక్కడ ఉన్నా సరే ఎప్పుడో ఒకప్పుడు ఇక్కడే చచ్చిపోవాల్సిందే. ప్రాణాలతో మాత్రం బయటికి వెళ్ళవు. నువ్వు పనిచేస్తున్న ఈ బొగ్గు గనుల్లో కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంది. మీరు ఇక్కడే పని చేయడం వల్ల అది మీ లోపలికి వెళ్లి దాని కారణంగా క్యాన్సర్ కూడా వస్తుంది. అంటే మీ చావు ఇక్కడే అని అర్థం చేసుకో. కానీ నువ్వు ధైర్యం తెచ్చుకొని తప్పించుకుంటానంటే నేను నీకు హెల్ప్ చేస్తాను అని తన దగ్గర ఉన్న బట్టల్ని క్లైమన్ కి ఇస్తాడు, చలి పెట్టకుండా ఉండడానికి. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాడు. రైల్వేస్ దగ్గర ఈ సోల్జర్స్ ఫుడ్ దాచుకుంటారు, అక్కడికి వెళ్లి నువ్వు తీసుకో. అలాగే ఒక గన్ను కూడా ఇస్తాడు. నీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు దీన్ని వాడు అని. నిజానికి డాక్టర్ కూడా ఇక్కడ నుంచి తప్పించుకోవాలని ఈ అన్ని వస్తువుల్ని ఇన్నేళ్లుగా మొత్తాన్ని రెడీ చేసుకుంటాడు. కాకపోతే కొన్ని రోజుల క్రితమే తనకి తెలుస్తుంది తనకి క్యాన్సర్ ఉందని. నెల రోజులు మాత్రమే తను ప్రాణాలతో బతకగలడు. ఈ టైంలో నేను బయటికి వెళ్లి ఏం చేస్తాను అని క్లైమన్ కి హెల్ప్ చేస్తాడు. అలాగే లాస్ట్ లో డాక్టర్ ఒక లంచ్ బాక్స్ ని కూడా క్లైమన్ కి ఇచ్చి, ఒకవేళ నువ్వు ఇక్కడ నుంచి ప్రాణాలతో బయటపడ్డావంటే ఈ లంచ్ బాక్స్ ని నా ఫ్యామిలీకి ఇవ్వు, వాళ్ళకి చెప్పు నేను ప్రాణాలతో లేనని అంటాడు. అలా రాత్రి అవ్వగానే అక్కడ నుంచి క్లైమన్ బయలుదేరతాడు. ఈసారి ఆ ట్రాలీలో వెళ్తే దొరికిపోతానని నడుచుకుంటూ వెళ్ళాలి అనుకుంటాడు. అలా ఆ జైలు నుంచి తప్పించుకొని రాత్రి పగుళ్ళు నడుస్తూనే ఉంటాడు. ఎక్కడ తను ఆగితే రష్యన్ సోల్జర్స్ వెనకే వచ్చి పట్టుకుంటారని. తర్వాత మార్నింగ్ జైల్ వార్డెన్ కి తెలుస్తుంది క్లైమన్ జైలు నుంచి తప్పించుకున్నాడు అని. అందరికంటే ముందు జైల్ వార్డెన్ డాక్టర్ దగ్గరికి
వెళ్తాడు. కానీ తను వెళ్లేసరికే డాక్టర్ తన ప్రాణాన్ని తీసుకుని ఉంటాడు. డాక్టర్ కి ముందే తెలుసు క్లైమన్ తప్పించుకున్నాడు అంటే మొదటిగా తన దగ్గరికి వస్తారు, తనని టార్చర్ పెట్టైనా సరే తన గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తారు అని. అందుకే తనని తాను చంపుకుంటాడు. వెంటనే వార్డెన్ చాలా మంది రష్యన్ సోల్జర్స్ కి ఆర్డర్ వేస్తాడు, మీరు వెంటనే వాడి వెనకే వెళ్లి ప్రాణాలతో వాడిని వెతికి తీసుకురండి అని. కానీ ఎన్ని రోజులు తనని వెతికినా సరే క్లైమెన్ వాళ్ళకి కనిపించడు. ఇక్కడ క్లైమెన్ కి ఉన్న మంచి విషయం ఏంటంటే తను ముందుకు వెళ్లే కొద్దీ మంచు పెరగడం వల్ల తను వెళ్తున్న గుర్తులు కూడా ఆ మంచు వల్ల కూరుకుపోతాయి. అందువల్ల తను వెళ్లిన దారి కూడా వెనక వస్తున్న సోల్జర్స్ కి తెలీదు. ఇక రష్యన్ అధికారులకి అనిపిస్తుంది క్లైమన్ ప్రాణాలతో బతికిలేడు, ఈ మంచు కారణంగా చలిలోనే ఎక్కడో చనిపోయాడు అని. కానీ వార్డెన్ కి అలా అనిపించదు. వాడు చాలా తెలివైన వాడు, చాలా స్ట్రాంగ్ కూడా, అంత తొందరగా వాడు చావడు అనుకుంటాడు. అందుకే జైల్ వార్డెన్ తనని వెతుకుతూనే ఉండమని సోల్జర్స్ కి ఆర్డర్ వేస్తాడు. అలా 9 రోజుల తర్వాత మళ్ళీ మనకి క్లైమన్ కనిపిస్తాడు. తను చాలా హుషారుగా ముందుకు వెళ్తూనే ఉంటాడు. అలా చాలా దూరం వచ్చిన తర్వాత సడన్ గా తనకి కుక్కలు అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. అప్పుడే తనకి ఒక స్లెడ్జ్ కనిపిస్తాడు. తను డైరెక్ట్ గా క్లైమన్ వైపే వస్తూ ఉంటాడు. క్లైమన్ తనను చూసి కింద పడగానే తన పై నుంచి ఆ స్లెడ్జ్ వెళ్లిపోతాడు. నిజానికి ఇదంతా క్లైమన్ కలగంటూ ఉంటాడు. 9 రోజుల నుంచి తను రేయిం బగులు నడుస్తూనే ఉన్నాడు కాబట్టి తనకి నిద్ర ఉండదు. ఇప్పుడు తను తెచ్చుకున్న ఫుడ్ అయిపోతుంది, వాటర్ కూడా అయిపోతుంది. ఇక తను ముందుకు వెళ్లడం కష్టంగా మారుతుంది. అయినా సరే తను పట్టు వదలని విక్రమార్కుడు లెక్క ముందుకు నడుస్తూనే ఉంటాడు. అలా కొంత దూరం వచ్చేసరికి తన ఒంట్లో ఓపిక అయిపోయి కింద పడిపోతాడు. ఇప్పుడు తనకి ఆహారం కావాలి. అప్పుడే తనకి వింత సౌండ్ వినిపిస్తుంది. ఏంటని చుట్టూ చూస్తే ఒక షీల్ తన ముందు కనిపిస్తుంది. దాన్ని చంపుకొని తింటే తన ఆకలి తీరుతుంది అనుకుంటాడు. వెంటనే తన జేబులో ఉన్న గన్ బయటికి తీసి దాన్ని చంపడానికి గురి పెడతాడు. కానీ తన ఒంట్లో శక్తి లేదు. నిద్ర లేకపోవడం వల్ల తన చూపు కూడా మందగించి ఉంటుంది. అందువల్ల ఎంత గురిపెట్టి కాల్చినా గురి తప్పుతుంది. అలా సీల్ ఆ గన్ సౌండ్ విని అక్కడి నుంచి పారిపోతూ ఉంటుంది. ఇప్పుడు క్లైమన్ కి ఒక్కటే అనిపిస్తుంది, ఇన్ని రోజుల తర్వాత తనకి ఫుడ్ దొరికింది, ఆ ఫుడ్ తినకపోతే తను చనిపోతాడు. ఇప్పుడు ఎలాగైనా సరే దాన్ని పట్టుకోవాలని లేవలేకున్నా సరే కష్టం మీద పైకి లేచి దాన్ని పట్టుకోవడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ సడన్ గా తన కాలు స్లిప్ అయి వాటర్ లో పడుతుంది. అప్పుడే తన కాలికి గాయం కూడా అవుతుంది. అయినా సరే ముందుకు వెళ్తాడు. అప్పుడే ఆ షీల్ ఒక మంచుగడ్డ అటు పక్కకు వెళ్లి ఆగుతుంది. అలాగే క్లైమన్ ముందుకు వెళ్ళగానే అది వాటర్ లో పడబోతుంది అనగా లాస్ట్ సారిగా గన్ ని షూట్ చేస్తాడు. దాంతో ఆ బుల్లెట్ తగిలి ఆ షీల్ అక్కడే చనిపోతుంది. అలా ఇప్పుడు చాలా రోజుల తర్వాత తను మనసు పూర్తిగా తింటాడు. తిన్న తర్వాత కొంతసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడి నుంచి ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇప్పుడు తను ముందుకు వెళ్తూ ఉంటే ఎటు చూసినా తన చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు. అందుకే తనలో తాను మాట్లాడుకుంటే పిచ్చి వాళ్ళ అయిపోతానని, తనతో మాట్లాడుకోకూడదని కొన్ని మంచి మాటల్ని తనకి తాను చెప్పుకొని ముందుకు బయలుదేరతాడు. తను ముందుకు వెళ్తూ ఉంటే దారిని మర్చిపోకూడదని కంపాస్ ని బయటికి తీసి దారిని చూసుకొని ముందుకు వెళ్తాడు. అలా కొంత దూరం వచ్చిన తర్వాత దూరంగా తనకి ఒక చెట్టు కనిపిస్తుంది. ఆ చెట్టును చూడగానే ఏదో నిధిని చూసినంత ఆనందంగా పరిగెట్టుకుంటూ ఆ చెట్టు దగ్గరికి వెళ్లి దాన్ని హగ్ చేసుకుంటాడు. ఈ సంతోషం తనకి ఎందుకంటే 2 నెలల పాటు తను ఆగకుండా ముందుకు వస్తూ మంచుని మొత్తం దాటేశాను, ఇప్పుడు అడవిలోకి అడుగు పెట్టబోతున్నానని ఆనందంగా ఉంటాడు. తను అనుకున్నట్టే మంచు ప్రదేశం పోయి అడవి స్టార్ట్ అవుతుంది. అలా అడవిలోకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత తను మంటని వెలిగించి ఆ మంట దగ్గర చలి కాపుకొని అక్కడే చాలా సేపు పడుకుంటాడు. ఇక తర్వాత నుంచి తను ఇంత ప్రశాంతంగా పడుకుంటాడా లేదా అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది. తర్వాత ఇక్కడ జైల్ వార్డెన్ కనిపిస్తాడు. తనకి ఇంకా క్లైమన్ బతికే ఉన్నాడు అనిపిస్తుంది. అందుకే సర్చ్ టీమ్ ని ఇక్కడ నుంచి 5000 కిలోమీటర్ల దూరం నుంచి తనని వెతకమని ఆర్డర్ వేస్తాడు. తర్వాత ఇక్కడ క్లైమన్ ముందుకు బయలుదేరుతూ ఉంటే పెద్దగా మంచు తుఫాన్ వస్తుంది. ఆ తుఫాన్ ఎంతగా ఉంటుందంటే పెద్ద పెద్ద చెట్లు కూడా చిన్న కర్ర పుల్లల్లా కింద పడిపోతూ ఉంటాయి. మనోడు గాలికి ఉన్న చోటు నుంచి పక్కకు వెళ్లిపోతూ ఉంటాడు. అయినా సరే అతి కష్టం మీద ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా ఒక పెద్ద చెట్టు వచ్చి తన మీద పడుతుంది. అలా చెట్టు కింద ఇరుక్కుపోతాడు. తన టైం బాగుంది కాబట్టి
అప్పుడే ఇద్దరు వ్యక్తులు తన ముందుకి వస్తారు. వీళ్ళు నిధిని వెతుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ మంచు ప్రదేశంలో నిధి ఎక్కడదంటారా? అది వాళ్ళకే తెలియాలి. అలా వాళ్ళు క్లైమర్ ని కాపాడి ముగ్గురు కలిసి అక్కడి నుంచి బయలుదేరతారు. చాలా దూరం నడిచి ఒక నది దగ్గరికి వస్తారు. నది దాటడానికి కర్రలతో ముగ్గురు కలిసి పడవని తయారు చేసుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్తూ ముగ్గురు మాట్లాడుకుంటూ వాళ్ళ చిన్నతనాన్ని గుర్తు చేసుకుంటారు. కానీ అంతలో నది ప్రవాహం పెరగడం వల్ల ఆ పడవ కంట్రోల్ తప్పుతుంది. ఒక వ్యక్తి ఉన్నట్టుండి నదిలోకి పడిపోతాడు. ఆ నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడం వల్ల ఆ వ్యక్తి కొట్టుకుపోతూ ఉంటాడు. నిజానికి తనకి ఈత కూడా వచ్చి ఉండదు. అప్పుడే క్లైమన్ నదిలోకి దూకి అతన్ని ప్రాణాలతో కాపాడతాడు. చాలా కష్టపడి క్లైమన్ ఆ వ్యక్తిని ఒడ్డుకు తీసుకువస్తాడు. ఆ మూడో వ్యక్తి మాత్రం వీళ్ళ చావుకు వీళ్ళని వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. నిజానికి ఆ వ్యక్తికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది. అతను తనతో వచ్చిన వ్యక్తి బంగారాన్ని కూడా తీసుకొని అక్కడి నుంచి వీళ్ళు చనిపోయారని వెళ్లిపోతాడు. కొంతసేపటి తర్వాత క్లైమన్ ఇంకా ఆ వ్యక్తి ఇద్దరు టెంట్ దగ్గరికి వస్తారు. ఆ మూడో వ్యక్తిని చూడగానే ఇతనికి చాలా కోపం వస్తుంది. మమ్మల్నే మా చావుకి వదిలేసి వస్తావా అని ఆ వ్యక్తిని షూట్ చేసి చంపేస్తాడు. తర్వాత మార్నింగ్ ఆ వ్యక్తి ఇంకా క్లైమన్ ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. వీళ్ళిద్దరూ చాలా నెలలు కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకే నమ్మకం వీళ్ళకు ఉంటుంది, మనిషి బతికే ప్రాంతానికి తప్పకుండా వీళ్ళు వెళ్తారు అని. కానీ వీళ్ళు ముందుకు వెళ్లే లోపే మళ్ళీ మంచు కురిసే కాలం రానే వస్తుంది. అలా మంచు కురవడం స్టార్ట్ అవుతుంది. క్లైమన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ తన వెనక ఉన్న వ్యక్తి కొంచెం లావుగా ఉండడం వల్ల అంత స్పీడ్ గా మంచులో నడవలేకపోతాడు. ఆ వ్యక్తి తన సామాన్లు కూడా మోస్తూ ఉంటాడు. అందువల్ల తను ముందుకు నడవలేకపోతాడు. అప్పుడే క్లైమన్, నీకు అంత కష్టం ఉంటే ఆ సామాన్లు నాకు ఇవ్వు, నేను మోస్తాను అంటాడు. కానీ ఆ వ్యక్తికి క్లైమన్ పై కూడా అనుమానం వస్తుంది. వీడు కూడా నా బంగారాన్ని తీసుకొని పారిపోతాడేమో అని. అందుకే కోపంగా క్లైమన్ పై అటాక్ చేసి తనని కిందకి తోసేస్తాడు. అలా క్లైమన్ కింద పడి స్పృహ కోల్పోతాడు. కొంతసేపటి తర్వాత తనకి మెలకువ రాగానే చాలా నక్కల గుంపు తన వైపే స్పీడ్ గా వస్తున్నట్టు కనిపిస్తాయి. దాంతో భయంగా క్లైమన్ అక్కడ ఉన్న చెట్టుని అతి కష్టం మీద ఎక్కుతూ ఉంటాడు. కానీ లాస్ట్ కి ఒక నక్క వచ్చి తన కాలుని పట్టుకుంటుంది. అది కిందకి లాగుతుంది, మనోడు పైకి లాగుతూ ఉంటాడు. ఇక తన వల్ల కాదు. అప్పుడే చెట్టు విరిగి కింద పడిపోతాడు. తను అనుకుంటాడు ఇక నా పని అయిపోయింది అని. కానీ అప్పుడే గన్ సౌండ్ వినిపిస్తుంది. ఒక నక్క అక్కడే చనిపోతుంది. దాన్ని చూసి ఆ సౌండ్ కి మిగతా నక్కలు అక్కడి నుంచి పారిపోతాయి. పక్కన ఉన్న గూడెం వాళ్ళు వేటకు వచ్చినప్పుడు తన ప్రాణాల్ని కాపాడతారు. అలా వాళ్ళ గూడానికి తీసుకువెళ్లి తనకి అయిన గాయాల్ని బాగు చేస్తారు. చాలా నెలలు తను ప్రయాణం చేసిన తర్వాత చివరికి మనుషుల్ని చూసి తను చాలా సంతోషపడతాడు. అలా చాలా రోజులు క్లైమన్ అక్కడే ఉంటాడు. కానీ ఒక రోజు సడన్ గా ఆ గూడానికి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్ రాసింది జైల్ వార్డెన్ అయి ఉంటాడు. ఒక జర్మన్ ఖైదీ జైలు నుంచి తప్పించుకొని వచ్చాడు. వాడికి ఎవరైనా సరే ఆశ్రయం ఇచ్చారంటే వాళ్ళను కూడా మేము దోషులుగా చూడాల్సి వస్తుంది అని రాసి ఉంటాడు. ఇక తనకి ఇష్టం లేకపోయినా ఆ గూడాన్ని వదిలి తను వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. తను వెళ్ళకపోతే మొత్తం ఈ గూడాన్ని తనకి ఆశ్రయం ఇచ్చినందుకు నాశనం చేస్తారు. ఆ ఊరి వాళ్ళు కూడా క్లైమన్ ని చాలా బాగా చూసుకుంటారు. ఇప్పుడు తను వెళ్లిపోతున్నందుకు తను తినడానికి ఫుడ్ ని అలాగే వేటాడే ఒక కుక్కని తనతో పాటు ఇచ్చి పంపిస్తారు. తను ఒక్కడే కాకుండా ఇప్పుడు తనతో పాటు ఆ కుక్క కూడా ఉంది కాబట్టి తను సంతోషంగా ముందుకి బయలుదేరతాడు. అలా చాలా రోజులు ప్రయాణం చేసి ముందుకు వచ్చాక వాళ్ళకి చెట్లని కట్ చేసే ఒక ఫ్యాక్టరీ కనిపిస్తుంది. అక్కడికి రాగానే కొంతమంది ఆ కుక్కని షూట్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడే క్లైమన్ ఆ కుక్కని కాపాడడం కోసం వాళ్ళ ముందుకు వెళ్తాడు. వాళ్ళు క్లైమన్ ని గుర్తుపట్టి వాళ్ళ లీడర్ దగ్గరికి తీసుకువెళ్తారు. లీడర్ దగ్గర క్లైమన్ జరిగింది మొత్తం చెప్తాడు. తన గురించి తెలిసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళు కూడా చాలా ఫీల్ అవుతారు. అందుకే తనకి తినడానికి ఫుడ్ నిచ్చి జర్మన్ వెళ్లే ట్రైన్ లో ఎక్కిస్తారు. ఇప్పుడు తన దేశానికి వెళ్ళబోతున్నానని క్లైమన్ చాలా సంతోషంగా ఉంటాడు. నిజానికి ఆ లీడర్ గాడు ఫుడ్ అయితే పెట్టాడు, కానీ దొంగన కొడుకు జైల్ వార్డెన్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అందుకే క్లైమన్ దిగే స్టేషన్ దగ్గర తనకంటే ముందే జైల్ వార్డెన్ వెళ్లి వెయిట్ చేస్తూ ఉంటాడు, తను దిగంగానే పట్టేసుకోవాలి అని. కానీ స్టేషన్ కొంత దూరం ఉంది అనగానే క్లైమన్ రష్యన్ సోల్జర్స్ ని చూసేస్తాడు. దాంతో వాళ్ళ నుంచి తప్పించుకోవడం కోసం స్టేషన్ కంటే ముందే ట్రైన్ నుంచి దూకి తప్పించుకుంటాడు. కానీ రష్యన్ సోల్జర్స్ తనని చూసేస్తారు.
తనని పట్టుకోవడానికి వెంట వస్తూ ఉంటారు. అయినా సరే క్లైమన్ వాళ్ళ నుంచి తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా తన ముందుకి వార్డెన్ వస్తాడు. వార్డెన్ ని చూడగానే క్లైమన్ అనుకుంటాడు, ఇన్ని నెలలు చావుని పనంగా పెట్టి ఆ మంచును దాటి బయటికి వస్తే ఇప్పుడు మొత్తం పోయింది, నా పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది అనుకుంటాడు. కానీ తన పక్కన ఉన్న ఆ కుక్క తను పెట్టిన తిండికి రుణం తీర్చుకుంటుంది. వెంటనే ముందర ఉన్న వార్డెన్ పై అటాక్ చేస్తుంది. ఇదే టైంలో క్లైమన్ అక్కడి నుంచి పారిపోతాడు. అలా ఎవ్వరికి దొరకకుండా స్పీడ్ గా వెళ్తూ ఉంటే సడన్ గా తనకి వెనుక నుంచి బుల్లెట్ సౌండ్ వినిపిస్తుంది. వెనక్కి తిరిగి చూస్తే వార్డెన్ తన కుక్కని చంపేసి ఉంటాడు. అయినా ఇప్పుడు తను ఆగేదే లేదు కాబట్టి ఇంకా స్పీడ్ గా ముందుకు పరిగెడతాడు. అలా పరిగెట్టుకుంటూ బ్రిడ్జ్ పైకి వెళ్లి ముందుకు వెళ్తున్న ట్రైన్ పైకి దూకి అక్కడి నుంచి తప్పించుకుంటాడు. రెండోసారి జైల్ వార్డెన్ నుంచి తను తప్పించుకున్నది. అలా అక్కడి నుంచి మళ్ళీ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఇప్పుడు 1952వ సంవత్సరం వస్తుంది. అంటే తను జైలు నుంచి తప్పించుకుని మొత్తం 6 సంవత్సరాలు గడిచిపోతాయి. ఇప్పుడు తను ఏషియన్ కంట్రీలోకి అడుగు పెడతాడు. తను ఒక ఊర్లోకి రాగానే తన చుట్టూ తినడానికి ఫుడ్ కనిపిస్తూ ఉంటుంది. కానీ కొనడానికి పైసలు ఉండవు. ఎవ్వరు తనని దగ్గర కూడా రానివ్వరు. అలా ముందుకు వెళ్తూ ఉంటే తనకి 2 అమ్మాయిలు కనిపిస్తారు. వాళ్ళు ప్యాన్ కేక్స్ ని తయారు చేస్తూ ఉంటారు. వాటిని చూడగానే క్లైమన్ కి తినాలనిపిస్తుంది. కానీ జేబులో పైసలు నిల్లు. అందుకే అక్కడ నుంచి బాధగా వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఒక అమ్మాయి తన మీద జాలి కలిగి ఒక ముక్కని తనకి తినడానికి పంపిస్తుంది. అది తీసుకొని మనోడు చాలా జాలిగా చూస్తాడు. వెంటనే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి దూరంగా వెళ్లి కూర్చొని ఆ కేక్ ని తినేస్తాడు. అక్కడే మనకి ఇంకో వ్యక్తి కూడా కనిపిస్తాడు. తను క్లైమన్ ని చూసి వెనకే ఫాలో అవుతూ ఉంటాడు. క్లైమన్ ఒక చర్చి లోపలికి వెళ్తే తను కూడా ఆ చర్చి లోపలికి వస్తాడు. నిజానికి ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు ఖైదీగానే ఉండేవాడు. ఇప్పుడు క్లైమన్ ని చూసి తను అర్థం చేసుకుంటాడు. తనని పోలీసులకి పట్టించకుండా తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. అలా ఆ వ్యక్తి క్లైమన్ ని తన ఇంటికి తీసుకువెళ్లి ఫుడ్ పెడతాడు. అలాగే చాలా రోజుల తర్వాత క్లైమన్ క్లీన్ షేవ్ చేసుకుంటాడు. ఇప్పుడు ఈ వ్యక్తి ఎలాగైనా క్లైమన్ కి హెల్ప్ చేయాలని తనకి ఒక కొత్త పాస్పోర్ట్ ని ఇస్తాడు. తను రష్యన్ బోర్డర్ ని దాటాలంటే ఈ పాస్పోర్ట్ ఉండాల్సిందే. పాస్పోర్ట్ చూడగానే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అలా ఆ వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి అక్కడ నుంచి రష్యన్ జర్మనీ బోర్డర్ దగ్గరికి బయలుదేరతాడు. కొన్ని వారాల తర్వాత క్లైమన్ బోర్డర్ దగ్గరికి వస్తాడు. అక్కడ ఉన్న రష్యన్ ఆఫీసర్ కి తన పాస్పోర్ట్ ఇస్తాడు. పాస్పోర్ట్ అయితే ఇచ్చాడు కానీ తన లోపల భయంగానే ఉంటుంది. ఎక్కడ వాళ్ళు తనని గుర్తుపడతారో, వాళ్ళకి దొరికిపోతానో అని చాలా భయంగా ఉంటాడు. కానీ ఆఫీసర్ ఆ పాస్పోర్ట్ ని చెక్ చేసి తనని ముందుకు వెళ్ళడానికి పర్మిషన్ ఇస్తాడు. తను సంతోషాన్ని ఆపుకోలేకపోతాడు. చాలా హ్యాపీగా ఆ బోర్డర్ ని క్రాస్ చేయడానికి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ కొంతసేపటి తర్వాత తన ఫేస్ పై ఒక లైట్ పడుతుంది. తిరిగి ఏంటని ముందుకు చూస్తే తన ముందు జైల్ వార్డెన్ ఉంటాడు. అలా వెనక్కి తిరిగి చూస్తే తను ఇంకా రష్యన్ బోర్డర్ లోనే ఉండి ఉంటాడు. ఇప్పటికీ జైల్ వార్డెన్ తనని అరెస్ట్ చేయొచ్చు. దాంతో క్లైమన్ అనుకుంటాడు, ఇన్ని ఏళ్లు నేను పడ్డ కష్టం మట్టిలో కలవబోతుంది అని. కానీ తను అనుకున్నది ఒకటి అయ్యిందొకటి. వార్డెన్ తను వెళ్ళడానికి అనుమతిస్తాడు. ఎందుకంటే ఇన్నేళ్లు కష్టపడి తను ముందుకు వచ్చాడు. తన ధైర్య సాహసాల నుంచి ఆ వార్డెన్ కూడా చాలా నేర్చుకుని ఉంటాడు. అందుకే ముందుకు వెళ్ళడానికి దారి ఇస్తాడు. ముందుకు వెళ్తూ ఉంటే వార్డెన్ ఒక మాట అంటాడు, ఈ యుద్ధం 2 సోల్జర్స్ కి సంబంధించింది. ఒకటి నువ్వు, ఒకటి నేను. ఇందులో నువ్వు గెలిచావు, నేను ఓడిపోయాను. ఇక ముందుకు వెళ్ళిపో అంటాడు. అలా క్లైమన్ అక్కడి నుంచి బార్డర్ దాటేస్తాడు. ఆ తర్వాత తన ఇంటి దగ్గరికి వస్తాడు. ఇంట్లో తన వైఫ్, కూతురు 2 ఉంటారు. వాళ్ళు చర్చికి వెళ్తే వాళ్ళ వెనకే చర్చి దగ్గరికి వెళ్తాడు. ఇప్పటి వరకు తన కూతురిని పిలవడు. ఎందుకంటే తన కూతురికి కూడా నమ్మకం ఉంటుంది, వాళ్ళ నాన్న ప్రాణాలతోనే ఉన్నాడు, ఎప్పటికైనా తిరిగి వస్తాడు అని. అప్పుడే తన కూతురు చర్చిలో కూర్చొని వెనక్కి తిరిగి చూస్తే తనకి వాళ్ళ నాన్న కనిపిస్తాడు. చాలా సంతోషంగా వచ్చి హక్ చేసుకుంటుంది. తన భర్త కూడా ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు భార్య కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ముగ్గురు సంతోషంగా హక్ చేసుకుంటారు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మూవీ నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.